Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవర్షం ఏమిటో? మరియా, భయపడకు, దేవుడి వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన పేరు యేసు అని పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగ సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున కలుగును గాక. నేను ఇప్పుడే నా బంధువురాలు అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేదను. అయ్యో ఎంత మోసపోయాను, ఎంత అన్యాయం జరిగింది. ప్రభువా, నీ దాసం కష్టం కాదువా. మరి ఎంత ఉత్తమురాలు, గుణవతి, నీ అందు భయభద్రున్నది ఏమిటి? మరియ గర్భవతియా? ఆమెను 10 మందిలో అవమానపరిచేదను. లేదు, ఆమెను 10 మందిలో అవమానపరచలేదు, కానీ రసిగమ్మ విడనాడేదను. అవును, అలాగే చేసేదను. ఆలోచించి నా తల పగిలిపోతుంది. దావీదు కుమారుడైన యోసేపు మరియను చేర్చుకొనుటకు భయపడదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ప్రభువా, నేనెంత పొరపాటుగా మాట్లాడితేనే స్వప్నమందని దర్శించినందుకు వందనములు. నేను ఇప్పుడే మరియను చేర్చుకునేదాన్ని. మూలంగా ప్రజలందరికీ తెలియజేయవలని మహాచక్రవర్తి శ్రీజన ఆజ్ఞ. అహో, సర్వలోకానికి ప్రజల సంఖ్య రాయాలని ప్రభుల చిత్తం కనుక ప్రజలంతా తమ తమ గోత్రాలకి దర్శరించి వెళ్ళాలి. వారి ఊళ్ళకు ప్రజలంతా వెళ్ళాలి. కావున ప్రజల సంఖ్య రాయడం ఆరంభం అవుతుంది కనుక ప్రజలంతా తమ తమ ఊళ్ళకు వెళ్ళాలి. ఇది రాజుల ఆజ్ఞ. హో, వినండి. విన్నావు కదా, పద యూదయలోని బెత్లెహేమునకు వెళ్ళదాం. నా మనోహరా, నేను నడువలేను నాదా, ఏ రీతిగను నడచి వాచితి, ఇకను నడువలేను. బేతలేము పురము ఇచ్చటికి కొద్ది మైలదు. క్షేమముగా నిన్ను చేర్చెదనచ దిగులు చెందవద్దు. క్షేమముగా నిన్ను చేర్చెదను చలికి. కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి. లేదు, మా ఇంట్లో స్థలం లేదు. నా భార్య నిండు చూలాలు నడవలేక ఇబ్బంది పడుతుంది. కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వండి. మా ఇంట్లో స్థలం లేదు, కానీ పట్లపాగా ఉంది. మీరు అది అక్కడ ఉండొచ్చు. అలాగే. ఏం సిమంతో అనుకుతున్నావు? నీ ఏజ్లో నేను కూడా హుషారైనా ఉన్నా, కానీ ఒక్కరిలో వచ్చినవేంటి? దగ్గరగా రా, సరిగా
అందరి సరి అవుతారా? రా నువ్వు రా చేరు. అయ్యయ్య గొర్రెలు వస్తున్నాయి. అవుతా నేను చూసేస్తా. హై హై డ్రే డ్రే హై. అక్కడ ఏదో తెల్లగా హై హై డ్రే డ్రే. తాత ఇటే తెల్ల వస్తుంది తాత. తాత ఇటే తెల్ల వస్తుంది తాత. భయపడతాను తాత. పిల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. తాత మన కోసం రక్షకుడు పుట్టాడు. బొద్దురున్న గొర్రెని తీసుకొస్తా. అచ్చలేని గొర్రెని తీసుకొస్తా. రాజులకు రాజు పుట్టన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య. రావేసుదా మనం వెళ్ళదామన్నయ్య. రావేసుదా మనం వెళ్ళదామన్నయ్య. జయము జయము మహారాజుల వారికి తమ ఇందులో పిలిపించారట. మంత్రి గారు ఆశీనులు కండి. మహారాజు గారు ఎప్పుడు గంభీరంగా ఆనందంగా ఉండే మీరు ఇంత దిగులుగా ఉండటకు కారణం? మంత్రి, కొన్ని దినముల నుండి మా మనసు ఎందుకో ఆందోళనగా ఉంది. యూదా జనాంగం గురించి మీరు చింతించుచున్నారు కదా? అవును మంత్రి గారు. మహారాజు గారు తన మనసును కలతపెట్టే దాని గురించి ఏదో ఆలోచిస్తున్నారు. మహారాజుల వారికి మీకోసం ముగ్గురు జ్ఞానులు వచ్చారు మీ దర్శనార్థమై. ప్రవేశపెట్టు. జయము జయము మహారాజు. ఆశీనులు కండి. మీరు ఏ దేశముల వారో నామధేయములేమియో మీ రాకకు కారణమేమో మా రాజ్యమును దర్శించుటకు మీ అభీష్టమేమో తెలుసుకోవాలని మా ఆకాంక్ష. నా నామధేయము కాస్పర్. నేను గ్రీకు దేశం నుండి వచ్చాను. నా నామధేయము బెల్తెషాజర్. నేను ఈజిప్ట్ దేశం నుంచి వచ్చాను. నా నామధేయము మెల్కియార్. నేను హిందూ దేశం నుండి వచ్చాను. మహారాజా, తూర్పు దిక్కున ఆయన జన్మము చూచు నక్షత్రము ఉదయించను. ఆ నక్షత్రమును చూచు మేము బహుదూరము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. అనాథగా పాపంలో ముక్కుతున్న లోకాన్ని శాపం నుంచి విమోచించు ఆయనను దర్శించుటకు కడు ఆతృతతో తెచ్చాము రాజా. మేము ముగ్గురము తూర్పు దేశముల నుండి యూదులకు రాజుగా పుట్టిన ఆ యుగ పురుషుని దర్శించి బంగారము సామ్రాణి మూలము సమర్పించుటకు వచ్చిందాము. మీ మాటలు మాకెంతో ఆశ్చర్యం కలిగించుచున్నవి. రాజు రాజనగరమున జన్మిస్తారు. యూదుల రాజు రాజనగరమున ఎలా జన్మిస్తారు? యూదుల వంశమున జన్మించును కదా మంత్రి గారు. యూదులు యుగ యుగాలుగా ఎదురు చూస్తున్న ఆ పుణ్యపురుషుడు జన్మించేనా? అయినను వారి జనములను గూర్చి ప్రవక్తలు ప్రవచించారు కదా. ఈ విషయము మన శాస్త్రులకు తెలుగును ప్రభు. అవును, ఆయన జనన వివరాలు తెలుసుకున్నాను. ఎవరక్కడ? నీవు వెళ్ళి లేఖనములు బాగుగా ఎరిగిన శాస్త్రులను పిలువము. జయం జయం మహారాజా. ఇందులో కబురు పెట్టినారట. మీ గ్రంథములో యూదా రాజు గురించి రచించబడి ఉన్నదా? ఉంది మహారాజా. యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ప్రవచించాడు మహాప్రభు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని యేషయా ప్రవక్త ప్రవచించాడు. ఇక మీరు వెళ్ళవచ్చు. జ్ఞానులారా, విన్నారు కదా, మీరు ఆ యూదా రాజుని దర్శించుకొని నాకు వర్తమానం పంపండి, నేను వచ్చి పూజించేదాన్ని.
మహారాజులు చిరంజీవులగుదురుగాక. మేము వెళ్ళి వచ్చదము. జయము జయము మహారాజుల వారికి, జయము జయము. మంత్రి గారు విన్నారు కదా, మీరు జ్ఞానులు వచ్చిన విషయం రహస్యంగా ఉంచండి. అలాగే మహారాజా, ఇప్పుడే వెళ్ళండి. యూదుల రాజట, ఆకాశమున నక్షత్రమట, దానిని చూచి జ్ఞానులు బయలుదేరినారు. నేను కాక వేరొక రాజట, ఇది అసంభవం. జ్ఞానులు వర్తమానము తేగానే ఆ శిష్యుని హతమార్చెదను. ఈ సింహాసనము నాది, నా తరువాత నా సంతానముదే. దీనిని నేనెవరికి చెందనీయను. నా కండకర్గ బలముతో దీనిని సంపాదించితిని. ఇది నాదే. ఇది రాజులకు రాజు పుట్టెన్నయ్య, రాజులకు రాజు పుట్టెన్నయ్య. రాయేసుదా మనం వెళ్ళుదామన్నే, రాయేసుదా మనం వెళ్ళుదామన్నే. తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దేశపు జ్ఞానులము, బంగారంనే సమర్పింతును రారాజు నాకు. ఈ విధముగా ఆ దేవాతి దేవుడు బెత్లెహేము గ్రామములో మానవ పాప పరిహార నిమిత్తం మానవుడిగా జన్మించి ఉన్నాడు. జన్మించిన తాను 33.5 సంవత్సరములు ఈ లోకములో అనేక కార్యాలు, అద్భుతాలు చేసి మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి తానే తన రక్తాన్ని చిందించి మన కోసం మరణించి తిరిగి లేచి పరలోకముకి వెళ్ళి తిరిగి మన కోసం రానై ఉన్నాడు. బెత్లెహేములో, ప్రపంచములోని మధ్య ప్రాంతములో యేసు ప్రభు జన్మించి ఉన్నారు. మరి అదే విధంగా మన హృదయంలో యేసే జన్మించాడా? మన కోసం వచ్చి మనతో స్నేహం చేయాలని, మన హృదయాలు నివసించాలని ఈ లోకానికి వచ్చిన ఆ రారాజుకి మీ జీవితంలో స్థలము ఇస్తున్నామా? మన జీవితంలో ఆయనకు స్థానము ఇస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించి మన జీవితానికి రారాజుగా చేసుకున్నట్లయితే ఆయన మన ద్వారా ఎంతో సంతోషపడతాడు. శ్రీయేసుండు జన్మించెరేలో, శ్రీయేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేం యూరిలో. మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, శ్రీయేసుండు జన్మించెరేలో, శ్రీయేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. Please like, share and subscribe.